వచ్చినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాలలో మా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ నుంచి శంకర్ అనే విద్యార్థి 99.38% తోటి కళాశాల టాపర్గా, అదేవిధంగా బయ్య శివాని 99.03% తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం మా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో జేఈ మెయిన్స్ పిల్లలు మొత్తం 31 మంది విద్యార్థులు. ఈ 31 మంది విద్యార్థులలో 10 మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సాధించేందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా శ్లోక స్కూల్ స్థాపించి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లోనే ఈ విధంగా ఫలితాలు సాధించడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి, మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి, మా ఫిజిక్స్ లెక్చరర్ శ్రీరామ్ కుమార్ గారికి, ఎస్పెషల్లీ ఈ ఇద్దరు విద్యార్థులకు చెప్పాలి. 10th క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ టాలెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అని, అలాంటి స్కూల్ నుంచి వచ్చి 2 ఇయర్స్ ఈలో కూడా దాదాపు 100% 99.438% సాధించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా నవోదయ విద్యామందిర్, సూర్యాపేటలో ఉన్నటువంటి నవోదయ విద్యామందిర్ నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ 99.03% తోటి రావడం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మారం వరుణ్ అనే అబ్బాయి 95.72% తోటి, మారం వరుణ్ 95%. ఈ బాబు చదివింది మఠంపల్లి గవర్నమెంట్ హై స్కూల్. అదేవిధంగా యక్షేంద్ర కుమార్ 94.40% తోటి జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి, జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్ నుంచి. అదేవిధంగా వేణుగోపాల్ 90.06% తోటి మంచి పర్సెంటేజ్ జేఈ మెయిన్స్లో సాధించడం జరిగింది. అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యార్థుల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈ రిజల్ట్స్ సాధించడం జరిగింది. అంటే ఇలాంటి సహజంగా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. వాస్తవంగా వీళ్ళ అమ్మానాన్నల గురించి వీళ్ళ అమ్మానాన్నల గురించి మీరు ఒకసారి కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏమీ లేనటువంటి నిరుపేద కుటుంబాలు, కేవలం వీళ్ళ అమ్మానాన్న వ్యవసాయం చేసుకుంటారు, జస్ట్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు, వీళ్ళ అమ్మానాన్న 2-3 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు. అలాంటి విద్యార్థులు కసి పట్టుదలతోటే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి ఈ విద్యార్థుల నుంచి ఎస్పెషల్లీ అభినందిస్తూ ముందు కూడా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి సపోర్టును 100% మా ఇన్స్టిట్యూషన్ పరంగా వారిద్దరికైతే, ఇంకా నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ 4 ఇయర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రేపు ఐఐటి ఎగ్జామ్ రాసేది ఉంది, ఐఐటీలో అడ్మిషన్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తాయి, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరికి ఛాయిస్ ఉంది. ఐఐటీలో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత 4 ఇయర్స్ పాటు నా పరంగా నా సంస్థ పరంగా 100% సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయి ఢిల్లీలో చదువుతున్న అమ్మాయి, నాకు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయిని ఏమైనా పిలుస్తాడంటే నా బిడ్డనే పిలుస్తుంటా. ఈ అమ్మాయిని ఎత్తింది, ఈ అబ్బాయిని ఎత్తింది, ఖచ్చితంగా నాకు కూడా ఆ లెవెల్లో చూడాలనే కాన్సెప్టే ఉంది. కాబట్టి నా ఇన్స్టిట్యూషన్కు ఇంత మంచి పేరు తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థులకు 100% నేను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేనైతే నార్మల్ స్కూల్స్లోనే చదువుకున్నాం. మేమైతే అంత గొప్ప స్కూల్స్ అయితే కాదు మేము చదువుకున్నాం అయితే. అండ్ దెన్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకైతే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగా మాకైతే చదవడం మాకు అప్పుడప్పుడే ఐఐటి కాన్సెప్ట్స్ ఇట్లాంటివి చూడడం మాకు ఇబ్బందికరంగా అనిపించింది స్టార్టింగ్లో. ఆ తర్వాత చదవంగా అది ఆఫ్టర్ సెవరల్ స్ట్రగుల్స్ నేను ఏంటంటే జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ దెన్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. అందరికి తెలిసిన విషయమే. చాలా ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారో టైంని దే విల్ సక్సెస్. ఇంకా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా ప్రిపరేషన్ అబ్జర్వ్ చేసిన ఒకటి కన్సిస్టెన్సీ. అండ్ దెన్ ఇంకా నేను అబ్జర్వ్ చేసింది సిన్సియారిటీ, దెన్ వర్క్, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మొత్తం సబ్జెక్ట్స్ మీదనే ఉండాలి. దట్స్ మై టైం వేస్ట్ చేయకుండా ప్రతి మినిట్ని యూజ్ చేస్తూ అండ్ మా ఎగ్జామ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి
ఎఫర్ట్స్ బాగా పెట్టి మమ్మల్ని బాగా ర్యాంకులు వచ్చేలాగా ఇట్లా ఇన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది తెలుసుకునేలాగా చేసిన మా స్పార్క్స్ వెంకటరెడ్డి సార్ వాళ్ళ వల్లనే మాకు ర్యాంక్స్ వచ్చినాయి. మేము కష్టపడి చదివింది కొంత అయితే వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళు మా మీద పెట్టిన శ్రద్ధ అండ్ మా సార్ నన్ను నిజంగానే తన సొంత బిడ్డలాగా చూసుకుని స్పెషల్ కేర్ తోటి ప్రతిసారి నా మార్క్స్ కనుక్కొని మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఓదార్చి ఎక్కువ వచ్చినప్పుడు సపోర్ట్ చేసి ఇట్లా చూసుకోవడం వల్లనే నాకు బాగా మార్క్స్ వచ్చినాయని నా ఉద్దేశం. టైం వేస్ట్ చేయకుండా చదివితే వీకెండ్ అడ్మిషన్ ఇవ్వరు. కేవలం ఆర్డర్ ఆఫ్ మెరిట్ మార్క్స్ బేస్ చేసుకుని మాత్రమే ఎన్ఐటి సీట్లు ఐఐటి సీట్లు మనకు అవకాశం. ఓ సీఎం కొడుకు ప్రైమ్ మినిస్టర్ కొడుకు పోయి ఓ ప్రైమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి నాకు ఎన్ఐటిలో సీట్ కావాలంటే ఛాన్స్ లేదు. దీంట్లో మేనేజ్మెంట్ కూడా లేవు. ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రైవేట్